మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో తలెత్తే సమస్యలపై ప్రజల సొంత నిర్ణయాలు తీసుకోకూడదని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు రుజువైతే చట్టరీత్యా శిక్షార్హులని కమిషనర్ పేర్కొన్నారు. చెన్నూరు మున్సిపల్ పరిధిలో గల పట్టణ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. దయచేసి ఈ చెన్నూరు మున్సిపల్ పరిధిలో వాటర్ సప్లై కానీ లేకపోతే పవర్ బోర్డులు కానీ లేదా శానిటేషన్కి సంబంధించిన కానీ ఏదైనా మీకు సమస్యలు ఉంటే మున్సిపల్ ఆఫీస్కి ఖచ్చితంగా మీరు సంప్రదించి అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక 3 రిజిస్టర్లు పెట్టడం జరిగింది. ఒకటి శానిటేషన్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. 2 ఎలక్ట్రికల్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాటికి సంబంధించి కూడా మీ యొక్క అడ్రస్ తోటి మీ పేరు మొబైల్ తోటి నా ఏరియాలో ఇట్లా లైట్ వెళ్ళడం లేదని ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాటర్ సప్లైకి సంబంధించిన కూడా లీకేజ్ ఉన్నా పవర్ బోర్డుకి సంబంధించిన ఏదైనా లీకేజ్లు ఉన్నా కూడా దాంట్లో మీరు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ దాకా రాని పక్షంలో డైరెక్ట్గా నేరుగా మాకు సమాచారం ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇవ్వడం వల్ల మేము వెంటనే దాని యొక్క సమస్యలు పరిష్కరించగలుగుతాము. కానీ మాకు ఎటువంటి సమాచారం అనేది ఇవ్వకుండా సొంతంగా మీరు చేసే కొన్ని పనుల వల్ల మున్సిపాలిటీ యొక్క ఆస్తికి సంబంధించిన నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్నది. రీసెంట్లీ ఇక్కడ కమటం వార్డులో 11వ వార్డులో అక్కడ ఉన్న పబ్లిక్ పవర్ బోర్డుకు సంబంధించి ఎటువంటి అంటే అది పాడైంది మాకు రిపేరింగ్ చేయించండి అని ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడ ఉన్న ప్రజల్లో ఒక 2-3 వ్యక్తులు అక్కడ మొత్తం పైపులు మోటార్లు అన్నీ తీసేసి అక్కడ పక్కన పడేసి మమ్మల్ని రిపేరింగ్ చేయించమని చెప్పడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మీ అంతటగా మీరు అన్నీ తీసి అట్లా పక్కన పెట్టడం వల్ల ఈ పైపులు అనేది రస్టెడ్ వచ్చేసి మోటార్ ఖరాబ్ అయ్యి దానివల్ల మాకేమవుతుందంటే మేము చేయించే రిపేరింగ్ అయ్యే ఖర్చు కన్నా మీరు ఇలా చేయడం వల్ల దానికి 10 ఇంతలు ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు మాత్రం దయచేసి ఎవరు చేయొద్దని, ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే నేరుగా మాకు సమాచారం ఇస్తే మేము దాన్ని వెంటనే స్పందించి మేము తమ చర్యలు తీసుకుంటాం. ఈ పని కూడా కావాలని బాంటెళ్ళి వాళ్ళ యొక్క స్వార్థాలకు కొరకు వాళ్ళ యొక్క వేరే రాజకీయకు సంబంధించిన పనుల గురించి మున్సిపాలిటీని బదనం చేస్తూ ఇలా చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద ఈ తీసిన వ్యక్తుల మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మేమేంటంటే ఎవరైతే ఇది తీశారో వాళ్ళనే మీరు ఆ యొక్క బోర్ని రిపేరింగ్ చేసుకొని పెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు నిరాకరించడమే కాకుండా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసి కమిషనర్ అని ఒక హోదాను కూడా మర్చిపోయి వాళ్ళు నాతో కూడా దుర్భాషలు ఆడడం జరిగింది. ఇది సరైన పని కాదు. మీరు దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా మున్సిపాలిటీకి వచ్చి లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ మాకు సమాచారం ఇస్తే మేము వెంటనే లైట్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, పైప్ లైన్ లీకేజీలు కానీ ఏమైనా మేము దాన్ని సత్వర పరిష్కారం చేస్తాము. దయచేసి ఇలాంటి పనులకు పాల్పడద్దని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు చాలా ఇలా చేయడం జరిగింది. ఏంటిదంటే మన ఇటు ఏరియా బైపాస్ ఉన్న హైమాస్ లైట్లకు సంబంధించిన వైర్లను కూడా తగలబెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము రిపేరింగ్ చేయించడం జరిగింది. తర్వాత కొన్ని చోట్ల ఫ్యూజులు పలగొట్టడం, తర్వాత వాటర్ సప్లై వర్క్ అని చెప్పేసి వాళ్ళు కటింగ్ ప్లేలతోటి దానికి ఉన్న గ్రిప్పులు పోయే విధంగా మొత్తం తీయడం, ఇలాంటి సమస్యలు చాలామంది పబ్లిక్ ఇలా చేయడం జరుగుతుంది. దయచేసి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నేరుగా ఆఫీసులో మాకు సంప్రదించి తెలియజేస్తే మేము వాటిని వెంటనే చర్యలు తీసుకుంటాం. మాకు సహకరించగలరని పబ్లిక్ అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.